Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని మీకోసం అనుదినము కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. మన బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళందరూ ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించుకోవడం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి భాగం నుంచి మనం చూసినట్టయితే, మొదటి వచనం నుండి మనం చూసినట్టయితే అక్కడ రాయబడింది, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వింటారో వారికి కలిగే దీవెనలు ఏంటో, ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వినరో వారికి వచ్చే నష్టాలేంటో అధ్యాయం రాయబడ్డ మనం చూస్తాం. దేవుడు మనతో మాట్లాడతాడని, ఆయన మాట్లాడబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిష్ప్రయోజనంగా కానీ, నిరుపయోగంగా కానీ, అనవసరంగా కానీ ఒక మాట కూడా మాట్లాడ్డాను. దేవుని మాటలు ప్రయోజనకరమైనవి, దేవుని మాటలు నిత్య జీవపు మాటలు, దేవుని మాటలు యథార్థమైనవి, సత్యమైనవి. దేవుని మాటలు నిరర్ధకం కానేరవు. అవి స్థిరపరచబడతాయి, స్థాపించబడతాయి, నెరవేర్చబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది దేవుడు మన మేలు కోసమే, మన మంచి కోసమే దేవుడు మాట్లాడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవాతి దేవుని మాటను మనం శ్రద్ధగా విన్నప్పుడు, ఆ దేవుని మాటకు మనం శ్రద్ధగా లోపడినప్పుడు మనం ఎంత ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ మాటకు విధేయత చూపించేటప్పుడు, ఆ మాటకు మనం సంబంధించినప్పుడు, మనం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విన్న ప్రతిసారి, దేవుని వాక్యం ఓపెన్ చేసి చదువుతున్న ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విన్నప్పుడు ఎంత దేవుని పొందుకుంటాం. కొన్నిసార్లు రాజకీయ నాయకుల మాటలు శ్రద్ధగా వింటాం, సినిమా హీరోల మాటలు శ్రద్ధగా వింటాం. అయితే మనం దీవెన పొందాలి అంటే, మన ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి అని. హల్లెలూయా. దేవుని మాటను శ్రద్ధగా వింటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అంటే ఇక్కడ రాయబడి, ఆయన పొలంలో దీవిస్తాడు, మన పట్టణంలో కూడా దీవిస్తాడు. మనం వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతాం, బయటికి వచ్చినప్పుడు కూడా దీవించబడతాం దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, దేవుడి మాట విన్నవారు ఎక్కడున్నా దేవుడి వారిని దీవిస్తాడు అని. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉంటేనే, ఈ చోట ఉంటేనే దేవుడు దీవిస్తాడని కాదు. ఆయన మాట విధేయత చూపించిన వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోట ఉన్న దేవుడి వారిని దీవిస్తారని. యోసేపుని అన్నలు పరాయి వాళ్ళకి అమ్మేశారు. ఇంటి దగ్గర తండ్రి యోసేపుని మాత్రమే బాగా ప్రేమిస్తున్నాడని, ఇంటి దగ్గర యోసేపుకే ఎక్కువ మన్నం దొరుకుతుందని, ఇంటి దగ్గర యోసేపుకే ఎక్కువ ఫేవర్ దొరుకుతుందని యోసేపుని తీసుకువెళ్ళి అన్నలు అమ్మేశారు. అయితే యోసేపు భాష తెలియని చోట, అనాదిగా ఎవరూ లేని చోట యోసేపు ఒక్కడే ఉన్నాడు. మరి యోసేపుని దేవుడు విడిచిపెట్టేశాడా? బలి రాయబడింది, యోసేపు ఆశీర్వదించబడ్డాడు అని. హల్లెలూయా. యోసేపు పొతీఫర్ ఇంట్లో బానిసగా చేరాడు. అక్కడ అందరికన్నా పై స్థానంలో ఎవరున్నారు? యోసేపే. తర్వాత చేయలేని పాపానికి, నేరానికి తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అక్కడ కూడా పై స్థానంలో ఎవరున్నారు? యోసేపే. ఒకనొక రోజు చూస్తే యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద పై స్థానంలో ఉన్నాడు. రాజు కూడా అంటాడు కదా, యోసేపు మాట్లాడితే కానీ, యోసేపు ఆజ్ఞాపిస్తే కానీ నా చేతిలో కాల్లో కూడా కదపనని. హల్లెలూయా. దానియేలు బబులోను సామ్రాజ్యంలో బానిసగా వెళ్ళాడు. బానిసగా ఉన్నవారు దీవించబడడం, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం, దేశాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళడం చాలా అసాధ్యం. అయితే దానియేలు దేవుని మాట లక్ష్య పెట్టేవాడు కాబట్టి, దేవుని మాట విధేయత చూపించేవాడు కాబట్టి దానియేలుని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది దేవుని పరిధులు పెట్టేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో మాత్రమే దీవిస్తాడు, భారతదేశంలో పనిచేయడంటారు. దేవుడికి ఎవరో కూడా పరిధులు పెట్టలేరు. ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వవ్యాపించిన దేవుడు. ఒక కులానికో, ఒక గ్రామానికో, ఒక ఊరుకో, ఒక దేశానికో, కొన్ని ప్రాంతాలను మట్టిగా దేవుడిని మనం పరిమితం చేయలేం. ఆయన సర్వవ్యాపించిన దేవుడు. తనకు భయపడేవారు, తన మాట విధేయత చూపించేవారు ఎక్కడున్నా దేవుడు వారిని దీవిస్తాడు అని. హల్లెలూయా. దేవుని మాటను శ్రద్ధగా వింటే దేవుడు ఇంకా ఇచ్చే మేలు ఏంటో అక్కడ రాయబడ్డా చూడండి. నీ గంపయు నీ పిండి పిసుగు తొట్టి వేయించబడుతుంది, దీవించబడుతుందని. అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీకున్నదాన్ని దీవిస్తాడు. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో దేవుని కృతజ్ఞతాస్తులు తెలియజేస్తే, దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుని మాటకు మనం లోబడితే, ఆ స్థితిలో కూడా దేవుడు మనకున్నదాన్ని దేవుడు దీవిస్తాడు. సారైపాతు గ్రామంలో ఉన్న విధవరాల దగ్గర ఏమున్నాయని? ఆమె దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఒక పూటకి తినడానికి కావాల్సిన ఆహారం మాత్రమే ఉంది. అయితే ఆ రోజు ఏలియా గారు వచ్చినప్పుడు ఆయన అంటాడమ్మా, మొదట చిన్న అప్పు నాకు ఇమ్మని. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలా ఇస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడని. ఆమె ఆ రోజు తన ఆకలి కన్నా, లేదా తన ఆలోచనల కన్నా, తన సొంత అభిప్రాయాల కన్నా దేవుని మాటని లక్ష్య పెట్టింది, దేవుని మాటని పై స్థానంలో పెట్టింది, దేవుని మాట శ్రద్ధగా ఉంది.
చిన్న అప్పను తీసుకొచ్చి దేవుని సేవకుడి చేతిలో పెట్టింది. దేవుడు కరువు కాలం అంతా కూడా ఆమెను పోషించాడని. హల్లెలూయా. ఎలీషా గారి దగ్గరికి ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య వస్తుంది. భర్త చనిపోయాడు. అప్పులు వారి ఇంటి మీదకి పిల్లలిద్దరిని బానిసలుగా తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఆ సమయంలో ఎలీషా గారు అంటారు, అమ్మ నీ దగ్గర ఏముందని. ఆమె దగ్గర కొంచెం ఒలీవ నూనె మాత్రమే ఉంది. దేవుడు దాన్ని దీవించగా ఆ అప్పులు తీరిపోయినాయంట. జీవితాంతకాలం కూడా జీవనాన్ని కొనసాగించుకుందని. హల్లెలూయా. దేవుడు మీకున్న దాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే పనిని దేవుడు దీవిస్తాడు. మీరు చేసే ప్రయత్నాలు దేవుడు దీవిస్తాడు. మీరు చదివే చదువులు దేవుడు దీవిస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలముచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయో కూడా సఫలమవుతుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని చదువుతారో వారు చేసేదంతా సఫలమవుతుందని. దివారాత్రులు కూడా ధ్యానిస్తారో, రోజు చదువుతారో. ఒక సర్వే డిపార్ట్మెంట్ చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే వారానికి 5 సార్లు బైబిల్ చదువుతారో వారు మనశ్శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటున్నారంట. మరి వారానికి ప్రతిరోజు చదివితే దేవుని సాగుడు అంటారు, బైబిల్ అనేది మనం అప్పుడప్పుడు తినే కేక్లా కదంట, రోజు తినే ఆహారంలా చదవాలని. హల్లెలూయా. అలా చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఒక మనిషి శారీరకంగా జీవించడానికి ఎలాగైతే ఆహారం కావాలో, ఆత్మీయంగా మనం బ్రతకడానికి, ఆత్మీయంగా దేవుని కోసం జీవించడానికి మనకి ఆత్మీయ ఆహారమైన వాక్యం కావాలని. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీరు అభివృద్ధి పొందుతారు. 30 60 100 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. క్రమక్రమంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ స్థితి మొదట కొద్దిగానో తుదకు మీరు మహాభివృద్ధి పొందుతారని. దాని కింద ఇంకా ఆశీర్వాదం చూసినట్టయితే మీరు శత్రువులపైన విజయం పొందుతారని. ఇశ్రాయేలు ప్రజల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారికి యుద్ధం రాదు. అప్పుడు దాకా వారు ఇటుకలు తయారు చేస్తున్నారు. వారు ఎప్పుడు యుద్ధం చేయలేదు. అయితే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది శత్రువులు ఎదుర్కోవాలి. ప్రతి శత్రువులపైన ఎవరు విజయం ఇచ్చారు? వారికి దేవుడే. దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి వారికి విజయం ఇచ్చాడని దేవుడు. యోర్దాన్ని దాటేసి కనాన దేశంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత ఇరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ గోడలు పగలగొట్టడానికి వారు ముట్టుకోలేదు. దేవుడు చెప్పినట్టుగా వారు దేవుడు స్తుతించారని, కేకలు వేశారు, విజయధ్వని చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చేయగా ఎరుకో గోడలన్నీ కూడా పగిలిపోయాయని. హల్లెలూయా. దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుడు త్రోవలు సరళం చేస్తాడు. బైబిల్లో రాయబడింది, నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా వింటే ఐగుప్తులకు వచ్చిన ఏ తెగులు మీకు రానివ్వను, ఒకవేళ వచ్చినా స్వస్థపరిచి యెహోవాను నేనే అని. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా వింటే మనకు ఆరోగ్యం కలుగుతుందని, మనకు బలం కలుగుతుందని. దేవుని వాక్యం మనం శ్రద్ధగా వింటే మనం స్వస్థపరచబడతామని. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకుంటూ మన సొంత అభిప్రాయాల కన్నా, సొంత మాటల కన్నా, సొంత ఆలోచనల కన్నా, భక్తిహీన ఆలోచనలు, భక్తిహీన మాటల కన్నా దేవుని మాటకి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. అలా ఇచ్చినప్పుడు మీరు వెలుపలకు వచ్చినా దీవించబడతారు, బయటకు వచ్చినా దీవించబడతారు, పట్టణంలో ఉన్న దీవించబడతారు, పొలంలో ఉన్న దీవించబడతారు, మీ ప్రయత్నాలు దీవించబడతాయి, మీ సంతానం దీవించబడుతుంది, మీకు విజయం వస్తుంది, మీకు స్వస్థత లభిస్తుంది, మీరు ఆరోగ్యం కలిగి జీవిస్తారు అని. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ప్రభు, మీలాంటి వారు ఎవరు తండ్రి? మీలా ప్రేమించిన వారు, మీలా కరుణించిన వారు తండ్రి, మీలా సహాయం చేసిన వారు ఎవరు ఉన్నారా? ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా, ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇంతవరకు కృప చూపించిన దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయాన్ని, సహకారాన్ని అందించండి అయ్యా ప్రభు. వారిని లేవనెత్తండి, ఉన్నతమైన స్థలాల్లో, ఉన్నతమైన చోట్ల వారు నిలబెట్టండి అయ్యా ప్రభు. మీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ప్రభు వారు దీవించబడతారని సెలవిచ్చినదిగా ప్రభు వారికి దీవెన దయచేయండి ప్రభు. వారు ఏ చోట్ల ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, విదేశాల్లో ఉన్న ప్రభు గ్రామాల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న ప్రభు, చేసే పనుల్లో ప్రభు, చదివే చదువుల్లో ప్రభు, చేసే వ్యాపారాల్లో ప్రభు, జాబ్స్లో ప్రభు వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభు. శత్రువులపైన ప్రభు, ప్రతి విధమైన శోధనపైన, శ్రమలపైన ప్రభు వారికి విజయాన్ని అనుగ్రహించుకునే దేవా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. ప్రతి అడ్డుగోడని కోల్చుకునే దేవా ప్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. వారికి ఉన్నదాన్ని దీవించండి, ఆస్వాదించండి. 30 60 100 అభివృద్ధి దయచేయండి. వారి స్థితి మహాభివృద్ధిలోకి వచ్చేలా దేవా సహాయం చేయండి అయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నాను, స్వస్థపరచండి, ముట్టండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయమని ప్రభావ. ఈ ఆశీర్వాదాలతో వారిని తృప్తిపరచుకొని, సహాయం చేయమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.